నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగం పైన సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకి మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్ షాప్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, ఫలితాలని పరిశీలించారు. ఏఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు, ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృతపరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలనలో ఏఐ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని సీఎం తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇచ్చేసి నాకు జరగండి అన్న, కదులుతుందన్న జరగండి. బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి. గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్న గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి. పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం, కానీ కుదరలేదు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోంది. గతంలో చాలా తండాల్లో పర్యటించా, అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చిన్న పైరవీలు చేసినా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది ఇష్టంగా ఎంచుకున్నాను. అందరూ రకరకాలుగా ఊహించుకున్నారన్న కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి, మన దేశానికి పట్టుకున్నాను. అలా ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్, ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. Independence must begin at the bottom. Thus, every village will be a republic. A panchayat have full powers. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలు ఏర్పడాలి. అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్ లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది. పల్లె అభివృద్ధి. ఇవన్నీ నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలన్న కోరిక. నా జీవితం ఎప్పుడు కుదరలేదు, ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం.
ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశి కుమార్ గారు ఫార్మర్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి. నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను. మరి ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంగా అయితే ఇవ్వబడిందో ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే మీకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్లు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన కీలకమైన వ్యక్తులు ఎవరి కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. ఉప ఎన్నికల అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. అలాగే వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, యుద్ధ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారని అన్నారు. దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన, మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నిలదీస్తారని చెప్పారు. బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు, వారు ఆర్థికంగా ఇతరితర బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కుప్పంలో పాగా వేశారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో గత రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాతం మేరీబాబు, గుంటూరు ప్రభాకర్, సురేష్, వాసిమల్ల వాసుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పహల్గామ్ లో విహారయాత్రకు వచ్చిన యాత్రికులపై ఉగ్రదాడుల్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అనంతరం యాతం మేరీబాబు మీడియాతో మాట్లాడారు. పల్గామా ఇన్సిడెంట్ లో శిక్షించాలి ద్రోహులను వెంటనే, శిక్షించాలి ద్రోహులను వెంటనే, శిక్షించాలి ద్రోహులను వెంటనే, తక్షణమే సహాయ నిధులు విడుదల చేయాలి, తక్షణమే సహాయ నిధి విడుదల చేయాలి. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. విహారయాత్రలకు వెళ్ళేటటువంటి ప్రదేశం పల్గామా కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ప్రదేశం. అలాంటి విహారం కోసం వెళ్ళినటువంటి విహారయాత్రికులు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతగానో ఆహ్లాదకరంగా ఉందని ఊహించి తలంచి అక్కడ ఆనందంలో ఉండేటటువంటి భారతీయులను ఈరోజు ఒక అబద్ధపు టెర్రర్ అటాక్ అని క్రియేట్ చేసి దాదాపు 22 మంది పైబడినటువంటి వ్యక్తుల్ని బలికొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి జంట, ఆ జంటను కూడా ఈరోజు చాలా దుఃఖ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు ఇలాంటి సంఘటనలు పునరుద్ధరణ కానియకుండా మేము ఈ యొక్క పరిస్థితిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ ఈ యొక్క చర్యలను పునరుద్ధరణ కానియకుండా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే శిక్షించి, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే సహాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క దేహాలను వాళ్ళ యొక్క కుటుంబాలకి చేర్చాలని, ఈ యొక్క దుఃఖ సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి అండదండగా ఉండాలని వారికి వైఎస్ఆర్సీపీ. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ సీఐ సూర్యపల్లి సుబ్బారావు సిబ్బంది ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయినుద్దీన్ మీడియాతో మాట్లాడారు. చీరాలలో కూడా ఎండలు దంచేస్తూ ఉన్నాయి. చాలా మంది పోలీస్ స్టేషన్ కానీ తర్వాత చుట్టుపక్కల వచ్చేవాళ్ళు ముఖ్యంగా వేసవిని ఇబ్బంది పడేది మంచినీళ్ళ కోసం. ఎవరికైనా సరే 10 నిమిషాలు ఎండలో తిరగగానే నాలిక అయిపోతూ ఉంది, దాహానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచినీళ్ళు కొని తాగడం అంటే కష్టమైన పని. చాలామంది పేదవాళ్ళు కానీ పనుల కోసం వచ్చేవాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళ దాహార్తి తీర్చేయడం కోసం మనం ఈరోజు చీరాల వంటన్ పోలీస్ స్టేషన్ మన సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే మా ఆఫీసులకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ వచ్చి ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికైతే మంచినీళ్ళు అడుగుతారు. ఆ మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. అది చీరాల వంటల్ సిఐ గారు మరి వాళ్ళ సిబ్బంది చాలా సంతోషంగా ఉంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుని ఈ వాటర్ తాగుతూ ఇబ్బంది దూరం చేసుకోవాలని చెప్పేసి కోరుతాం.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తెగబడి 28 మంది పర్యాటకుల ప్రాణాల్ని అత్యంత పాశవికంగా పొట్టన పెట్టుకున్నారని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ శివయ్య స్తూపం సెంటర్ వద్ద వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను రాయల్ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు, పట్టణ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు తమ మద్దతుని ప్రకటించారు. తీవ్రవాదం 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 అమరవీరులకు కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు నిరసన ప్రకటించడం జరిగింది. నిన్ననే ర్యాలీ చేశారు. ఈ రోజున అన్ని ప్రాంతాల్లో మన వినుకొండలో కూడా మిత్రుడు నియోజకవర్గ ఇన్ఛార్జి నాగశ్రీ రాయల్ గారి నేతృత్వంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూటమి తరఫున, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి తరఫున, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల గారి తరఫున ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్న ఈ దేశంలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నారు. అటు బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ రోజున భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలను చూడలేక కన్నుగుడ్డి చేసినటువంటి దుశ్చర్య ఈ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి. ఈ రోజున కాశ్మీర్లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. కాశ్మీర్ పర్యటన పోవాలంటే ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం అందరూ కూడా అక్కడికి పోయి అద్భుత ప్రదేశాల్లో చేర్చేవాళ్ళు. అలాంటి పరిస్థితిని మరలా ఈ మధ్య కాలంలో కాశ్మీర్లో పర్యాటకులు పెరిగారు, ఆదాయం పెరుగుతూ ఉంది, భారతదేశం మొత్తం ఏకం అవుతా ఉంది. ఎక్కడ కూడా మతపరంగా కానీ కులపరంగా కానీ ఎక్కడ సమస్యలు లేకుండా ముందుకు పోతున్నటువంటి పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై వారు పరిపాలన చేసుకోలేక కన్నుగుట్టి మన దేశం మీద దాడి చేశారనే సందర్భంగా తెలియజేస్తూ ఈ దాడిని ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి 3 రోజుల నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించడం చాలా అభినందన విషయం. తప్పనిసరిగా దేశం ఐక్యత ఉండాలి. కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యలను ఖండిస్తూ ఉంది. ఈ దేశ సమైక్యత కోసం ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులు నాగశ్రీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. ఉగ్రవాదులు చదివి దాదాపు 25 మంది చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజులు సంతాప దినాలు పెట్టడం జరిగింది. నిన్న జెండాని అవకాశం చేసి నిరసన తెలిపాము. అలాగే నిన్న సాయంత్రం మా పార్టీ ప్రధాన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరిలో కొవ్వొత్తులు చేయడం జరిగింది. ఈ రోజున వినుకొండ శివస్తూపం దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకి మాకు మద్దతు పలికిన మన జీవి ఆంజనేయ గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి మరియు మా లాయర్ అసోసియేషన్ అందరూ కూడా వినుకొండ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ మొన్న జరిగిన ఉగ్రవాద కాల్పులో చనిపోయిన 28 మంది కూడా ఆత్మకి శాంతి కలగాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.